బాలీవుడ్ మూవీ సత్లూజ్ వివాదం నేషనల్ లెవెల్లో సంచలనంగా మారింది. దాదాపు 4 ఏళ్లుగా సెన్సార్ బోర్డుతో పోరాడిన చిత్ర యూనిట్ థియేటికల్ రిలీజ్కి లైన్ క్లియర్ కాకపోవడంతో ఓటీటీలో మూవీని రిలీజ్ చేసింది. కానీ డిజిటల్ నుంచి కూడా 2 రోజుల్లోనే తొలగించాల్సి వచ్చింది. దీంతో ఇలా సెన్సార్ ఇబ్బందుల్లో ఉన్న సినిమాల గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. మోస్ట్ అవైటెడ్ మూవీ జననాయకన్ రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సల్మాన్ ఖాన్ మూవీ మాతృభూమి కూడా సెన్సార్ కారణంగానే డిలే అవుతోందన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో స్పందించిన మేకర్స్ సెన్సార్ ఇబ్బందులేమీ లేవని చెప్పినా ఏ కారణంగా డిలే అవుతుందన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. రీసెంట్ టైమ్స్ లో ఎమర్జెన్సీ, ది కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు కూడా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సిన ఎమర్జెన్సీ సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో ఎలక్షన్ తర్వాత రిలీజ్ అయింది. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు కూడా ఎన్నో వాయిదాల తర్వాతే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. దీంతో సెన్సార్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులకు సంబంధించి ఇండస్ట్రీలోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.